అబ్బబ్బా ఈ ఎండలు చల్లగుండా ఏం ఎండలు కొడుతున్నాయి ఇలా ఫ్యాన్ గింత రికాం లేకుండా తిరుగుతున్న సుత ఉడకబోస్తూనే ఉన్నది. అట్లా జరసేపు షెట్ కింద ఊకుందామన్నా గర్మి గాలి రువ్వడిగొస్తుంది. ఎండాకాలం ఎన్నడిపోతుందో ఏమో పో. ఇగో ఇట్లనే ఉన్నది అంతటా పరిస్థితి. ఎండలతోని వశపడక దూప తీర్చుకుంటానికి నిమ్మకాయ షర్బత్ చేసుకొని తాగుతుంటారు, కొందరు జ్యూసులు కాయ చేస్తారు. కానీ ఉడకపోతే తప్పదు కదా, గందుకే పోరలంతా షెర్లు కాలువల బాట పడతారు. హగో గిల్లు గదే పనులున్నారు. పొగలేనుకోగలు దుంకుడే దుంకుడు. కొందరు డై కొడుతుంటే కొందరు ఎగిరి దుంకుతున్నారు. ఇటీలు దుంకుతూనే ఉన్నారు, అటుకెళ్ళాళ్ళు వస్తూనే ఉన్నారు. ఇక కొందరు ఆడదాన్నే బోరుతుంటే గీ తమ్ముడు డొమ్మరగడ్డలు వేస్తున్నాడు ముద్దుగా. గీ అన్నేమో బుడ్డదానికి ఈత నేర్పిస్తుంటే ఇంకో అన్న బుడ్డోన్ని ఆడిస్తున్నాడు. అంత బుడ్డ పోరలే. నాగర్ కర్నూలు జిల్లా ఎన్బన్బెట్ల గీ తీర్లు ఈత కొడుతున్నారు పోరలు. బడికి సెలవులు ఇచ్చుడుతోనే అందరాకం చెరువు బాట పట్టిర్రు అన్నట్టు. ఏం చేస్తారు మరి, ఎండలకు వశపడతలేదు. ఆగో గీ బుడ్డోడు అచ్చుకుంటూనే టీ షర్ట్ ఇప్పుతున్నాడు పో. వీళ్ళు ఇప్పుడే వస్తున్నట్టు, వచ్చిన వాళ్ళు వచ్చినట్టే ఒక బోర్రుడు కాదు. రోజు ఈత కోసం 50 మంది పైన వస్తాం అందరం పిల్లలం. ఆగనట చల్లగుంటదని ఈతకొచ్చిర్రట. ఎండాకాలం వెళ్లేదాకా 50 మంది పోరలంతా కూడా ఇట్లా ఈత కొడతారట. దినం 1-2 గంటల సేపు. చెర్ల చల్లగున్నదని దుంకుడు మంచిగానే ఉన్నది, కానీ ఈత రానోళ్ళు అయితే జర పైలం ఉర్రా.